మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుధాకర్ సుహాసినికి పిండ ప్రదానం చేస్తాడు. ఇక అక్కడి నుంచి బయలుదేరదామని కార్ దగ్గరికి వస్తూ ఉంటాడు. మామయ్య గారు అని దాత్రి పరిగెత్తుకొని సుధాకర్ దగ్గరికి వస్తుంది. జగదాత్రి నువ్వేంటి ఇక్కడ అని సుధాకర్ అడుగుతూ ఉంటాడు. ఈరోజు మా అత్తయ్య గారికి పిండ ప్రదానం చేస్తున్నాం కదా, అందుకే గుడిలో అన్నదానం చేస్తున్నాము. మీరు కూడా వచ్చి ఒకసారి భోంచేసి వెళ్ళండి మామయ్య గారు ప్లీజ్ అని దాత్రి అడుగుతుంది. అలాగే పదమ్మ అని సుధాకర్ అంటాడు. ఇక దాత్రి అయితే చాలా సంతోషంగా రండి మామయ్య గారు రండి అని అందరికీ వడ్డిస్తున్న ఇక కేదార్ దగ్గరికి సుధాకర్ని తీసుకొస్తుంది. కేదార్ ఎవరు వచ్చారు చూడు, మామయ్య గారు వచ్చారు, భోజనం చేయడానికి వచ్చారు అని చెప్తూ ఉంటుంది. భోజనం ప్లేట్ తీసుకురా కేదార్ అని దాత్రి అంటుంది. కేదార్ అయితే పరిగెత్తుకుని సుధాకర్ దగ్గరికి వస్తాడు. నాన్న అని గట్టిగా సుధాకర్ని హక్ చేసుకుంటాడు. సుధాకర్ కూడా ఇక కన్నీళ్ళు పెట్టుకుంటూ కేదార్ని హక్ చేసుకుంటాడు. ఇక సుధాకర్ కేదార్ హక్ చేసుకోవడం చూసిన దాత్రి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక కేదార్ స్వయాన తానే అన్నంని ప్లేట్లో వడ్డించుకొని సుధాకర్ దగ్గరికి తీసుకొస్తాడు. నాన్న మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం వస్తుందో లేదో తెలియదు నాన్న, నా చేతులతో నేను మీకు తినిపించచ్చా నాన్న అని కేదార్ అడుగుతూ ఉంటాడు. అలాగే అని సుధాకర్ చెప్తాడు. ఇక కేదార్ ప్రేమగా అన్నం ముద్దని సుధాకర్ నోట్లో పెట్టబోతూ ఉంటాడు. అప్పుడే యువరాజ్ అక్కడికి వస్తాడు. అన్నం ప్లేట్ని ఇక కింద పడేస్తాడు, విసిరి కొడతాడు. తలెత్తి చూడగా అక్కడ యువరాజ్తో పాటే కౌశికి, నిషి, వైజయంతి అందరూ కూడా ఉంటారు. అందరూ యువరాజు అయితే కోపంగా చూస్తూ సుధాకర్ వైపు చూస్తూ కేదార్ వైపు చూస్తూ ఉంటారు.